అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల ఓం ఓం నమో నమో భగవతే భగవతే శ్రీరమణాయ శ్రీరమణాయ ఓం ఓం నమో నమో భగవతే భగవతే శ్రీరమణాయ శ్రీరమణాయ ఓం ఓం శ్రీ శ్రీ నాన్న పరమాత్మనే నాన్న పరమాత్మనే నమః ఓం ఓం శ్రీ శ్రీ నాన్న పరమాత్మనే నాన్న పరమాత్మనే నమః ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివ ఓం నమః శివాయ నమో నారాయణాయ ఓం 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 నమో నారాయణాయ 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 నారాయణ 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 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ 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 శివ 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంది. అంతఃకరణం కూడా ప్లెజెంట్ గానే ఉంటే బాగుంది. గాలి లేని చోట దీపం ఎలా ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. మన మనసు కూడా గాలి లేని చోట ఉండే దీపం లాగా వర్క్స్ ఉండాలి.
ఇంతసేపు కుడి వైపుకి ఇంతసేపు ఎడమ వైపుకి ఫస్ట్ వచ్చినట్టు ఊగుతూ ఉంటుంది. అంటే జ్ఞానం గమ్యంగా ఉంటే ఆ గమ్యం ఒకటి నిశ్చయం చేసుకున్నారు. గమ్యం లేనప్పుడు ఎలా ఊగినా పర్లా, కానీ గమ్యం నిశ్చయం చేసుకున్నాం కదండి. అంచేత గమ్యం వైపుగా వెళ్ళాలంటే ఎటు ఒక్కకుండా నిశ్చలంగా ఉంది. ఆకలేం కదలాడట్లేదు, నిశ్చలంగా ఉంది. కానీ ప్రజెంట్ గా బాగానే ఉంది. ఒక గాలి వేస్తూ ఉంటుంది, సీజనల్ గాలులు కొన్ని ఉంటాయి, బంధాల గాలులు కొన్ని ఉంటాయి, స్నేహాల గాలులు కొన్ని ఉంటాయి, అలా రక్తబంధాల గాలులు కొన్ని ఉంటాయి, అలాగే విరోధాల గాలులు కొన్ని ఉంటాయి, అలాగే బయటకు ఆకర్షణ గాలులు కొన్ని ఉన్నాయి, అలాగే వికర్షణ గాలులు కొన్ని ఉంటాయి. ఏ గాలికి కూడా ఒక్కకుండా ఉండాలి. గాలి వేస్తుంది, దీపం గాలి లేని చోట ఎలా ఉంటుందో అలా ఉండాలని చెప్పాడు భాస్కర్. ఎక్కడైతే చిమ్నీ ఉంటుందో గాలి వీసినా కానీ చిమ్నీకి తగులుతుంది, దీపానికి తగలదు. అలా ఒక రక్షణ కవచం మనకి నారాయణ మంత్రం, శివ మంత్రం. దీపానికి చిమ్నీ అలాగైతే పెడితే గాలి వీసినా కానీ చిమ్నీకి తగులుతుంది, చిమ్నీ చూసుకుంటుంది. ఎంత గాలి అయితే లోపలికి వెళ్ళాలో, ఎంత గాలి వెళ్తే ఆ దీపం నిలబడుతుంది, అంత గాలి మాత్రం లోపలికి పంపిస్తుందా చూడండి. అదేవిధంగా ఏదో ఒక సీజనల్ గా కొన్ని కొన్ని గాలులు వస్తాం. పండగ గాలి వస్తుంది, పండగ గాలి వస్తుంది. అలా కార్తీక మాసానికి కూడా ఇంకో గాలి వస్తాం, గట్టి గాలి వస్తాం, పొదులు పునస్తరాల గాలి. గట్టి గాలి అనుకుంటారా, కానీ పొదులు పునస్తరాలు గాలి. ఏ గాలికి కూడా అటు ఇటు చలనం ఉండకుండా, అంటే చిమ్నీ ఉండదు. ఈ నారాయణ మంత్రం, ఈ శివ మంత్రం మనోమూలానికి చేర్చేయాలి. ఇప్పుడు మన గమ్యం మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. గమ్యం జ్ఞానం కాకుండా కోరికలే అనుకోండి, కోరికలు సహజంగా మనకి వయసు పెరిగే కొద్దీ వివేకం పెరగాలి, వివేకం పెరిగే కొద్దీ కోరికలు సరగాలి. కానీ మనకి రివర్స్ లో జరుగుతూ ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ వివేకం పెరిగినట్టుగా అనిపిస్తుంది, వివేకం పెరగట్లేదు, మనసు పెరుగుతుంది, ఇంకా మమకారం పెరిగిపోతుంది, మందాలు పెంచుకోవడం మానేసి పెంచుకోవడం పెరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ కోరికలు పెరిగిపోతుంటాయి. మరి ఎప్పటికి లోపలికి వెళ్తారో, ఎప్పటికి మనోమూలాన్ని చూస్తారో, ఎప్పటికి ఆ స్వామి పాదాలను చేరతారు. నిండైన సుఖం మనకు అవసరం లేదా? ఒత్తితో సుఖాల చిన్న చిన్న సుఖాలు సరిపోతాయి. చెప్పడం మాత్రం చెబుతూ ఉంటాం, నోటితో అంటాం, మనసుతో కూడా అంటూ ఉంటాం. ఆ తండ్రి నీ పాదాల దగ్గర ఏదైతే శాంతి ఉందో, నిండైన శాంతి, ఆ శాంతే కావాలి అని చెప్పి చెబుతూ ఉంటాం. ఒక ఆయన చెప్పారండి, ఆయనకి మొక్కటం ఎక్కువ కానీ తినాలంటుంది. మా వడ్డిస్తున్నారండి. ఈయన వద్దు 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 అంటూ ప్లేటు ఇలా ఇలా ఎదరికెళ్తుంది. ఉప్మా వడ్డిస్తున్నారు. వద్దన్నప్పుడు వద్దన్నట్టుగా ఉండాలి కదా. వద్దు మొదటిసారి పెట్టిన ప్లేటు ఒకసారి తిన్నారా, మళ్ళీ రెండోసారి వడ్డిస్తున్నారు. వద్దు అన్నప్పుడు ఒకసారి ఎలా ఉంది, రెండోసారి అక్కడ ఉంది, మూడోసారి అక్కడ ఉంది. అంటే వారు చెయ్యి ఎక్కడికి చేసుకుంటారా అని చెప్పి వడ్డించేటప్పుడు వద్దు 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 అంటే దగ్గరికి అంటే వెళ్ళిపోద్ది.
అంటే పెట్టమన్నా వద్దనా, నిజంగా వద్దనా కాదు, నోటుతోటి సభ్యతగా ఉండదు కాబట్టి మళ్ళీ అడగటం నలుగురిలోనూ గౌరవానికి భంగం కాబట్టి నోటుతోటి వద్దని చెబుతూ చేసే పని ద్వారా నువ్వు గ్రహించు, అవి పెట్టకుండా ఎక్కకపోతావు, నువ్వు నేను కోరుకుంటున్నాను అని చెప్తే మనసు గెంటేస్తుంది ఆ చేయని. అలాగే మాకు ఏ కోరిక వద్దు, జ్ఞానం తప్పింది అని చెప్పి భాగ్యం మనకి తేడా ఏమీ లేదు. జ్ఞానం తప్పింది నీకు ఏ కోరిక వద్దు తండ్రి అని చెప్పి చెప్పేస్తున్నాం. అజ్ఞానం అప్పుడప్పుడు వడ్డిస్తా ఉంటారా, ఇటువంటి గాలులు వేస్తా ఉంటాయి, అప్పుడప్పుడు వడ్డిస్తా ఉంటారా, ఈ ప్లేట్ మాత్రం వెళ్ళిపోతా ఉండదు, కొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టి కొంచెమే ఇంకొకటిగా కొంచెమే మళ్ళీ సంక్రాంతి దాకా ఉంటాము. ఎంత చక్కగా ఉంటుంది అనుకోండి, తినొచ్చు, మన కడుపుని కూడా తినొచ్చు. మనస్సు గారిని కలగజేసుకోవటం విధిగా అనిపిస్తే తినొచ్చు. ఈ మనసు గారిని కలగజేసుకోవడం, మనసు వచ్చి కలిసిపోతా ఉంటే మనసు బలుస్తుంది. మనసే కీలకం, దేహం నేను అని అనుకోండి. మనం వదిలించుకోవాల్సింది కూడా అదే. అంతకు ఈ లోపల ఇదేంటి చేస్తాం అంటే గుప్తంగా ఉన్నాయేమో, కోరికలు ఉంటాయేమో చూసు సందర్భం చూసుకుని బయటకు వచ్చేస్తాడు. అవి మనకు లేవనుకుంటాం, ఒక సందర్భంలో బయటపడుతుంది. ఆ కోరిక మనకి సాటిస్ఫై అవ్వాలి, అయితేనే కానీ ధ్యానం పుట్టుకోవాలి. ఇంకెక్కడ ధ్యానం ఇలా తెలియచుకుంటే ఏం చేస్తారంటే చుట్టూ తిరిగిన వాళ్ళకి ఏమి అడగకపోతే జ్ఞానం ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేసి అడిగిన వాళ్ళకి అడిగిన మట్టికి ఇస్తాడు, అడిగిన వాళ్ళకి అడిగింది ఒకటే ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాడంట, జ్ఞానం కూడా ఇస్తాడు. ఈ బేరం రెండో బేరం బాగుంది కదా మనకి, ఒకటే బేరం బాగోలేదు, ఏది అడిగితే అదే ఇస్తారంట. ఒకటో బేరం బాగోలేదు. సాధారణంగా దేవతల దగ్గరికి వెళ్తానే వెంకటబాబు దగ్గరికి వెళ్తారంటే ఈ దేవతల్లో ఏది అడిగితే అది ఇస్తారు. అన్న తెలియస్తుడు ఏం చేస్తారంటే ఏం అడగకపోతే అన్ని ఇచ్చేస్తారంట, అన్ని ఇచ్చేసి జ్ఞానం కూడా ఇస్తారు. మరి అదే నేను ఆయనకి మనం కూడా తెలివైన వాళ్ళం కాబట్టి ఏం అడగకుండా ఉందాం, అదే అనుకుంటాం తిరిగే ముందు. మనం డైరెక్ట్ గా అడిగితే అడిగినట్టు చుట్టాలింటికి వెళ్తాం అనుకోండి, దీని ముందు కూర్చుందాం అనుకోండి, పెట్టమన్నా అడగకపోయినా కానీ పెట్టమనే కదా అర్థం. అలాగే ఆయన చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, మనం గిరిప్రదర్శన చేస్తున్నాం అనుకోండి, లేదా నామమే చేస్తున్నాం అనుకోండి, మన మనసులో ఏ కోరికలు ఉన్నాయని తెలియకుండా ఉంటుందా అంటే ఆ కోరికలు తీరుస్తాం, అడగకపోయినా కానీ తీరుస్తా ఉంటారు. మనసులో ఉన్న కోరికలు ఆయన తీరుస్తాం. ఆ కోరికకి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి, మనసుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ఆటలు మన నాశనం కూడా చేయలేదు. యాభై నుంచి 51, 51 నుంచి 52 వేలకు 60 నుంచి 70 వేల వయసు పెరుగుతుంది అనుకోండి, కోరికలు కూడా 50 కోరికలు, 60 ఏళ్ళకి 60 కోరికలు, 70 ఏళ్ళకి 70 కోరికలు అనుకోండి. ఎప్పటికీ అంతది కోరికలు తగ్గాలి కదా. మన ఉత్సవం వచ్చినట్టు ముద్దు పేరు కోరిక, అసలు పేరు దుఃఖం. ఆ విషయం తెలియక కోరికని కోరుకోం. ముద్దు పేరు రాణి, అసలు పేరు రాక్షసు. పుట్టింట్లో రాణిగా ఉంటుంది, అత్తింట్లో కలిసి రాక్షసత్వం చూపిస్తుంది. అసలు స్వరూపం చూపిస్తుంది. పైకి దేవతలాగా ఉంటుంది కోరిక అనేది, పైకి దేవతలాగా ఉంటుంది ముద్దు పేరు అది కోరికని. కానీ ఆ కోరిక నెరవేర్చుకున్న తర్వాత పట్టుకుంటుంది, విడిచిపెట్టదండి.
నేను జపం చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం అంటే ముందు నా సంగతి ఏంటి అని రాక్షసులో పట్టుకుంటాం. ఓకే, బాగానే ఉంది కదని చెప్పి చిన్న కోరిక కదని చెప్పి పట్టుకుందాం అనుకోండి. భగవాన్ అలా షార్ట్ గా స్వీట్ గా చూస్తారు. షార్ట్ గా ఉన్నట్టు కోరికని, దాని నిజస్వరూపం ముద్దు పేరు కోరిక. ఈ సత్సంగానికి అంతటికీ ఒక్క మాట చాలేమో అనిపించింది. కోరిక పట్ల మనం దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా అనేది ఆ ఒక్క మాట చెప్తాం. ముద్దు పేరే కోరిక. దాని అసలు పేరు ఏం పేరు? ఏం పేరు? అసలు పేరు డాక్టర్ గారు, అసలు పేరు ఏం పేరు? దాని పేరు ముద్దు పేరు కోరిక అంట. అసలు పేరు ఏం పేరు? అసలు పేరు దుఃఖం. దాని అసలు బుద్ధి చూపిస్తుంది అప్పుడు. డాక్టర్ గారు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళండి, మంచిదే. బయట మనం దొరికేది ఏం లేదండి, భోగేసుకోవాల్సింది ఏం లేదు. లోపలికి వెళ్తే ఎరుగుతో వెళ్ళాలి. ఆ ప్రజ్ఞని నిలబెట్టుకుంటూ ఉన్నాం. బాహ్య స్మృతి పోయిందనుకోండి, నిద్రపోతున్నట్టు సమానం. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో మెలుగుతానే ఉన్నారు, ఆత్మజ్ఞానంలో మెలుగుతానే ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ ఎవరికి జ్ఞానం రావట్లేదు, తెలియకుండా వెళ్తున్నారు. తెలుసుండి ఎరుగుతో దిగాలి లోపలికి, అప్పుడు తోకుంటాం. బయట కోరిక బంధించేసింది అనుకోండి. ఒక తాడు ఏంటి, కొన్ని వందల తాళ్ళు ఉన్నాయి కోరిక. అన్ని వందల తాళ్లతో బయట కట్టేసుకుంటే లోకంగా దిగుతాను అంటే ఎక్కడ దిగనిస్తుందండి? ఈ బొమ్మలకి కాళ్ళు చేతులకి దారాలు కట్టి వేళ్ళకి ఇలా పెట్టి ఆడిస్తూ ఉంటే చూస్తారేమో, అటువంటి ఆట ఒకటి ఉంటుంది. తొలి బొమ్మ లాంటిది ఒకటి ఉంటుంది, అలా ఆడించేస్తుంది అండి వాసన. కోరికలు అలా ఆడించేస్తాం. ఇప్పుడు మనం అనుభవించే ప్రతి దుఃఖం కూడా ఒకప్పుడు మనకు వద్దు కోరిక. ఇప్పుడు మళ్ళీ మనం కోరుకుంటున్నాం అంటే భవిష్యత్తులో మనం ఇంకా దుఃఖాన్ని అనుభవించడానికే మనకు తెలియకుండానే మనం అటు ఆహ్వానిస్తున్నాం అని అర్థం. మనకు తెలియట్లేదు, చేస్తే బాగుంది కదా అనుకో. కోరిక లేకపోతే ఎలాగా అంటే, నువ్వు కోరుకుంటే ఎక్కువ తినేలేవో, కోరుకున్నంత మాత్రం తక్కువ తినలేవు. ఎప్పుడు ఏది నీ నోట్లోకి వెళ్ళాలి. ప్రతి బియ్య గింజ మీద కూడా రాసి పెట్టుకుంది అంటారు కదా పెద్దలు. ఎవరి నోట్లోకి ఏది వెళ్ళాలనేది ముందు ఆహారం ఇచ్చేసి తర్వాత నోటిని వదిలిపోయినారు. ఆహారం ఇవ్వకుండా ఏ ఒక్క జీవుడిని భూమి మీద వదల ఈశ్వరుడు. మన ఆహారం మనకు రెడీగానే ఉంది. మరి అటువంటిప్పుడు ఇంకా ఏం కోరుకోవాలి? శరీరం వచ్చింది కాబట్టి ఆహారం ఇచ్చేది. మన తిండి మనకు రెడీగానే ఉంది, ఇంకా మనకి పని ఏంటి? ఈ భూమి మీదకి శరీరం వచ్చింది కాబట్టి ఏదో ఒక పని చేయవలసింది. కాబట్టి ఈ లోకం అనే ఒక డ్రామాలో మనకు కూడా ఏదో ఒక పాత్ర ఇస్తారు. స్త్రీ పాత్ర, పురుషుడి పాత్ర. మన స్త్రీ కాదు, పురుషుడు కాదు. అలాగనే రెండు కాగలేదు. తేడా ఉంది. డాక్టర్లకు బాగా తెలుస్తుంది. స్త్రీల్లోని పురుషుల్లోనూ కూడా గుండె కొట్టుకుంటుంది, స్త్రీల్లోని పురుషుల్లోనూ కూడా ఒక రీతిలో. హావంలోనే తేడా. ది బాడీ అది బాడీ. ఏదైనా శవం చైతన్యం లేకపోతే, చైతన్యం ఉంటే అది శరీరం అవుతుంది. లోపల చైతన్యం ఉంది. ఆ చైతన్యం చెబుతుంది
లోపల నుంచి కూడా చెబుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా బుద్ధి కూడా ఉంటుంది. మనసుతో పాటు మనసులోనే ఒక చిన్న పార్ట్. మన శరీరంలో ఎలాగైతే మెదడు ఉందో ఒక పార్ట్ కానీ, అలాగే మనసులో బుద్ధి ఉంది. ఆ బుద్ధి చెబుతుంది వచ్చి ఎంతకాలం అయింది, ఇంతకాలం అయింది, జ్ఞాన మార్గంలో వెళ్తున్నాం, ఏమన్నా అంతు దొరికిందా చెబుతూ ఉంటది. మనసు ఏం చెబుతుంది, అది చెప్పేసిన వెంటనే దాంతో పాటు ఇది కూడా చెప్పేస్తూ ఉంటది. అది చెప్పిన వాటిలన్నీ వెనకం. జ్ఞాన మార్గం వెళ్తే మాత్రం ఈ జన్మలో జ్ఞానం రావాలని అక్కడ అన్నీ లేదు కదా, అప్పుడే జ్ఞానం కోరుకుంటామని కోరుకోవటం అని చెబుతాం. మళ్ళీ బుద్ధి ఏం చెబుతూ ఉంటది, ఇవన్నీ నీకు బాధ్యతలు, నీ ఒంటి మీద పనికిన బాధ్యతలు ఎక్కువ, బాధ్యతలు నెరవేర్చుకో, కానీ కోరికలను మాత్రం తీసుకోకు. కోరికలుగా తీసుకోకదా. నువ్వేం తినవలసి ఉంటే కనుక నీకు వచ్చేస్తుంది, ఆ దేహం నిలబెట్టుకోవడం కోసం తినవు. అంటే మనసు ఏం చెబుతుంది, మళ్ళీ దానికి వ్యతిరేకంగా చెప్పేస్తూ ఉంటది. బాధ్యతలు వీలైనంత వరకు తప్పించుకో, కోరికలను వీలైనంత వరకు తీర్చేసుకో. ఇలా మనసు ఈ రకంగా చెబుతాం. బుద్ధి కూడా కార్ డ్రైవర్ అని చెబుతారు. బుద్ధి చెప్పినట్టే వినాలి, మనసు చెప్పినట్టు వినాలి. బుద్ధి స్వామి యొక్క అనుగ్రహం, మనసులోనే ఉంటుంది. అది కూడా స్వామి యొక్క అనుగ్రహం నిజమించుగా స్వామితో సమానం. ఎప్పుడైతే బుద్ధి చెప్పినట్టుగానే మనం వింటున్నామో అప్పుడు బుద్ధి కూడా ఒక యోగం అయిపోతుంది. బుద్ధి యోగం ద్వారా మనం స్వామిగా కలిసి, బుద్ధి చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. బుద్ధికి దూరం అవుతాం, మనసుకు దగ్గర అవుతాం. మనసు కూడా బుద్ధి పేరేనండి, అసలు పేరు అహంగా. మనసు కూడా అది కూడా బుద్ధి పేరే. దానికి అసలు పేరు ఏం పేరంటే అహంకారం. నా మాటే నెగ్గాలి, ముందు నా కోరికలు తీరాలి, నేను అందరికంటే పైన ఉండాలి, నా పేరు అందరిలోనూ నానాలి. ఈ బాడీ ఎలాగ తట్టుకుంటాం లేదు, ఏది తిన్నా అరగట్లేదు అని చెప్పి మంచి బాడీని ఈ తండ్రి అడుగుతాం. ఇది మనసు కోరుకునే మనసు లాంగ్వేజ్ ఎలా ఉంది. బుద్ధి ఏం చెబుతుంది, ఇంకో బాడీ వస్తుంది, ఏదో పునర్జన్మలో ఏదో ఇంకొక బాడీ ఏదో తీసుకుంటుంది. ఆ జన్మ కూడా మళ్ళీ పూర్తి అవ్వాల్సిందే కదా. ఇది దానికి ఎప్పుడైతే పుట్టాడో మళ్ళీ పోక తప్పదు కదా. అప్పుడు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, మళ్ళీ తీర్చుకుంటా పోతాం, మళ్ళీ పడతాం, మళ్ళీ కోరికలు తీర్చుకుంటాం, మళ్ళీ పడతాం. కొన్ని కోరిక అనేది కోరికగానే ఉంటుందా అంటే దాని అసలు రూపం చూపించి కానీ వెళుతుంది. అంటే కోరిక ఎక్కడైతే ఉందో దుఃఖం కూడా అక్కడే ఉంటుంది. కోరిక దుఃఖం, కోరిక దుఃఖం, కోరిక దుఃఖం. ఒక ఆయన ఉన్నాడంటే బుద్ధుడు మహా చక్రవర్తి కొడుకు అన్ని ఐశ్వర్యాలను వదిలిపెట్టేసుకుని జ్ఞానం కోసం అడవుల్లో గెలిపాడండి, తపస్సు చేసుకుంటాడే అని చెప్పి ఏదో మాట మీద మాట వచ్చి మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఉన్నాడంటే అంత ఐశ్వర్యం ఇస్తే నేను వెళ్ళిపోతాను. ముందు ఐశ్వర్యం ఇమ్మంటున్నాడండి. ఐశ్వర్యం ఇవ్వాలంటే ముందు ఇప్పుడు ఎక్కువ వయసు వచ్చేసింది మాత్రాన అర్హత కాదు, అలాగే ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చేసింది మాత్రాన అర్హత కాదు. అంత ఐశ్వర్యం ఇవ్వటం వల్ల ఆయనకి విరక్తి పుట్టేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. కానీ ఆ బుద్ధి వల్ల, ఆ వివేకం వల్ల ఎన్నో జన్మల్లో సాధన చేసుకుంటూ 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 ఆఖరికి ఆ జన్మలో ఐశ్వర్యవంతుడిగా పుట్టాడు. అంత క్రితం జన్మల్లో ఎంత గొప్ప తపస్సు చేసాడు అని తెలియట్లేదు. నేను ఏమన్నాడంటే ముందు నాకు ఐశ్వర్యం ఇచ్చేయమనండి, ఇస్తారండి, ఇచ్చేస్తే అప్పుడు నేను కూడా మొత్తం అన్ని అనుభవించేసి చిరాకు వచ్చి అప్పుడు వెళ్ళిపోతాను అన్నాడు. విరక్తి రావడం వల్ల అడవులకి వెళ్ళాడు అనుకుంటున్నాడు. వైరాగ్యం వేరు, విరక్తి వేరు. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఉన్నదనుకోండి, తిన్నాం అనుకోండి, ఒక రోజు ఇబ్బంది పడతాం అనుకోండి, ఆ ఇబ్బంది పడ్డ రోజు మాత్రం ఎప్పుడు తినకూడదు అనిపించదు, దాని విరక్తి అంటారు.
మళ్ళీ బాడీ నార్మల్ గా వస్తుంది కదండి, బెడ్ ఏదో వేసుకుంటారు, మళ్ళీ నార్మల్ గా వస్తుంది. నార్మల్ గా వచ్చిన తర్వాత ఎప్పుడు తిందామా మళ్ళీని అనేది కసిపెట్టి కూర్చుంటా ఉంటారు. అది వైరాగ్యం ఏం కాదు. అని చేత ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చేసినా కానీ ఈయన్ని గెంటేసినా కానీ ఆవిడండి ఏ ఐశ్వర్యం లేనప్పుడే రావట్లేదు. వదలలేదండి. ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే ఏం చేస్తారండి, మొత్తం తాగలేసేస్తాడు. ఉన్న కోరికలే పోవట్లేదు, అవి పోగొట్టుకోవాలి అన్న తలంపే లేదు. మన సాధనలో ఉండాలి అంటే ఇవి తినాలి, ఇవి తినకూడదు, శరీరాన్ని తినాలి, మనసుకి తినకూడదు. ఆకలి దేవుడే ఉన్నాడు లోపల, ఆ స్వామికి నివేదన చేసుకుంటే అది ప్రసాదంగా అవుతుంది. ఫోటో దగ్గర పెట్టిందే కాదు, మనం తినేది కూడా స్వామికి పెట్టుకోవాలి, అప్పుడు మాత్రం ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం అరిగి లోపల రక్తం కూడా ప్రసాదం అయిపోతుంది, మొత్తం బాడీ అంతా ప్రసాదం అయిపోతుంది. అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది, మంచి మంచిలా కనిపిస్తుంది, చెడు చెడ్లా కనిపిస్తుంది. అది ఈ లోకా గొడవే ఉండదు. లోకేశ్వరుడు గొడవ తప్పించి లోకం లోకంగా కనిపించదు, ఈశ్వరుడు భావంలోనే ఉంటాం మనం. ఆకు కదిలినా ఈశ్వరుడే, పక్షిని చూసినా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. ఎవరిని చూసినా కానీ ఈశ్వరుడు జ్ఞాపకం వస్తాడు. ఎంచేత అంటే లోపల ఉన్న శివుడికి పెట్టారు కాబట్టి, లోపల ఉన్న మాధవుడికి పెట్టారు కాబట్టి. మన శవానికి పెడితే శవబుద్ధి బాగా పెరిగిపోతుంది, శివుడికి పెడితే శివబుద్ధి పెరుగుతుంది. మన శవానికి పెట్టడమే మానలేదు, శివుడికి పెట్టడం ఇంకా మొదలు పెట్టలేదు. ఏదో ఆ టైం పొద్దుట 5ంటికో 6ంటికో కొంచెం పంచదార అదో ఏదో మొత్తం ప్లేట్లో చిన్న ప్లేట్, మనకి పెద్ద కంచాలు ఉంటే దేవుడికి కొంచెం చిన్న ప్లేట్లో పెట్టి పెట్టేస్తాం, అయిపోయింది అనిపించి చేసుకుంటాం అంతే. అప్పుడు కూడా బాగా ఉండదు అక్కడ. ఆయన ఏం చేస్తాడంటే పోనీలే ఒక సెకండ్ మన గురించి ఆలోచించారు కదా అని చెప్పి కూడా పడదామండి, కూడా పడదాం ఉంటుంది. నా సంగతి ఏం చేస్తాం, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది నీ హృదయంలోకి ఎంటర్ అవుతాను. ఆల్రెడీ హృదయంలో ఉన్నవాడే మనసుని పట్టి గుంజుకుంటాం లోపలికి. ఎప్పుడు నాకు ఇస్తావు నీ మనసుని, ఎప్పుడు నాకు ఇస్తావు మనసుని అంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా నువ్వొద్దు ఈ సేవలు కావాలా నువ్వొద్దు అంటే గెంటేస్తున్నారు. వాళ్ళందరూ గెంటేస్తా ఉంటే హృదయంలో ఈశ్వరుడు ఏంటి, నువ్వు కావాలని చెప్పి లోపల గుంజుకుంటూ వస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే నేను ఎప్పుడే రాను అదో పెద్ద పాతాళం అనుకుంటుంది. అది నరకలోకం కింద కనిపిస్తుంది హృదయం అని. ఆ గుహేశుడు లోకంలో తిరుగుతున్నప్పుడు నాకు అదే నరకమేమో అనిపిస్తుంది. ఇది పెద్ద అరణ్యం అని తెలియట్లేదు, లోకం బంధాలు ఎన్ని అరణ్యం అని తెలియట్లేదు. దీనికి అలవాటు పడిపోయాం కాబట్టి అరణ్యం అని తెలియట్లేదు. సారా తాగేవాడికి సారా ఎంత బాగుంటుందో, పేకాడేవాడికి పేకాడ ఎంత బాగుంటుందో, రాజకీయాలు తిరిగేవాడికి రాజకీయాలు ఎత్తుకి పడేట్లు ఎన్ని ఎంత బాగుంటాయో, మిగతా వాళ్ళకి నష్టం అయ్యాయి, దాంట్లో తిరిగేవాళ్ళకి అయ్యే నచ్చాయి. అలాగే లోకంలో అలవాటు పడిపోయాం, బయట తిరగడానికి బాగా అలవాటు పడిపోయాం. అంచేత లోచూపు కొంచెం లోపలికి వెళ్ళండి, అంగుళం కాదు కదా 1 మిల్లీమీటర్ కూడా లోపలికి వెళ్ళలేకపోతుంది. మిల్లీమీటర్లో ఫోటో ఉంది కూడా లోపలికి వెళ్ళలేకపోతుంది. పైగా మనం ఏమనుకుంటున్నాం, అక్కడ మూత తెరవబడలేదు అనుకోం, అది ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆత్మ ఉన్నదే అది, ఏదైతే సత్యమో అదే చైతన్యం, అదే ఆనందం, అదే ఆత్మ. ఏదైతే ఉందో అదే ఆత్మ. ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఉన్నది అదే. మన బాడీస్ మధ్యలో వస్తా ఉంటే మధ్యలో పోతా ఉంటాం. ఏ జన్మలో అయితే బుద్ధి వస్తుందో ఆ జన్మలో మనకి మనంతటా మనం లోపలికి వెళ్తా చూస్తాం. ఒకవేళ బుద్ధి రావట్లేదు అనుకోండి, అప్పుడు 10 మంది చేత 10 మట్టికాయలు వేస్తాడు, వేసి లోపలికి వెళ్దాం. 10 మట్టికాయలు సరిపోలేదు అనుకోండి, మనం ఎప్పుడు కూడా 10 మట్టికాయలు తిన్న తర్వాత 11వ మట్టికాయ కోసం ఎదురు చూస్తున్నాం తప్పించి లోపలికి వెళ్ళడానికి మాత్రం చూడట్లేదు. ఈ మట్టికాయలు ఎందుకు వేస్తున్నాడు, లోపలికి వెళ్ళమనే కదా.
ప్రధాన ఈశ్వరుడు అన్నాడు. జపించగా మనసు ఏకాగ్రం అవుతుంది. ఆ తండ్రి హృదయం పవిత్రం అవుతుంది. ఏకాగ్రత పవిత్రత కుదిరిన తర్వాత లోపల శ్లోకం కుదురుతుంది. నడిస్తే సత్యంలో నడుస్తుంది, మాట్లాడితే సత్యంలో మాట్లాడుతుంది. నీ ఉనికే చేసింది. ఆ ఉనికిగా ఉంటావు, ఆ చైతన్యంగా ఉంటావు, ఆ చిదానందంలో ఉంటావు, నిజమైన ఆనందంలో ఉంటాం. నిజమైన ఆనందంలో ఉన్నవాళ్ళు మనం చూస్తూ ఉండకూడదు. బాధ్యతలు నెరవేర్చుకోవచ్చు. మనసేమో బాధ్యతలు గెంటేస్తుంది, బుద్ధి బాధ్యతలు నెరవేర్చమంటున్నాడు. అది బాధ్యత. అది డ్యూటీ. బాడీ వచ్చింది కాబట్టి డ్యూటీ చేసుకోవాలి. అది ప్రేమగా చేయొచ్చు, తప్పలేదు. ఆ బాధ్యతలే నిజం, బంధాలే నిజం అనుకోండి. ఈశ్వరుడు అబద్ధమనే కదా అర్థం. ఎవరో చూడక్కర్లేదు, మన మనసును మనమే ఒకసారి చూసుకుంటే మనకున్న జ్ఞానకాంక్ష, మనకున్న మోక్షకాంక్ష 100% నిజం కాదని మనకే అర్థమైపోతుంది. బయట వాళ్ళకి బయట వాళ్ళకి అక్కర్లేదు, మనకే అర్థమైపోతుంది. మనకున్న జ్ఞానకాంక్ష ఇంకేదంటే 100% నిజం కాదని ఎందుకు తెలుస్తుందంటే, కాంక్ష అంటూ ఉంటే జ్ఞానకాంక్ష ఒకటే ఉండాలి, మిగతా ఉండకూడదు. మిగతా ఉంటే ఇది లేనట్టు, ఇవన్నీ ఉంటే ఇది లేనట్టు. ఏకాంక్ష లేనప్పుడు అప్పుడు జ్ఞానకాంక్ష. మాకు అది కావాలి, ఈశ్వరుడు మాకు జ్ఞానమే కావాలి. ఈశ్వరుడు ప్రత్యక్షం అయితే ఏమవుతారండి? ఆ సమయానికే ఈ తెపాల పోయిందనుకోండి, తెపాలకు మాటేసి వెళ్ళిపోంటున్నాం. తెపాల చిల్లాడు ఉందనుకోండి, మనకి ఇది తెపాల చిల్లాడు ఉంది, మా ప్రస్తుతానికే ఉంది సంగతి చూడు. అంటే తెపాలాగా పడిన చిల్లు మీద ఉన్న శ్రద్ధ కూడా ఈశ్వరుడి మీద లేదు. ఈ సంసారం ఉంటాయండి, జ్ఞానంలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు. మాట్లాడొచ్చినప్పుడు ఏంటికి వచ్చా, కానీ ఎంతసేపు అదే దిష్టే. నారాయణ స్మరణ అక్కర్లేదు, శివస్మరణ అక్కర్లేదు. ఎంతసేపు అదే దిష్టిలో ఉంటే అన్నీ వచ్చేస్తాడు. అది ఇప్పుడు బుధవారం కానీ చూడనుకోండి, ఈ లోపు రోజు 10 సార్లు అనుకుంటున్నారు అనుకోండి, ఎలా మాట అంటారు. బాధ్యత కరెక్టే, బాధ్యత మంచిదే. బుధవారం సినిమాకి వెళ్దాం అనుకుని ఇప్పుడు నుంచి రోజుకోసారి సినిమాని కలుపుకునే వాళ్ళకి మనసు పక్కకి వెళ్తుంది. బుధవారం మనం మాట్లాడించుకుందాం, ఆ రోజు వస్తారు కదా అని చెప్పి మనం కూడా మాట్లాడి గురించి ఆలోచిస్తున్నాం, తెలుగు గురించి ఆలోచిస్తున్నాం. తెలుసో తెలియక మనం కూడా ఈశ్వర ధ్యానంలో ఉంటుంది. పైపెచ్చి ఏంటి, అంతకుముందు వాటిని ముసిగేసేసుకుని ఉన్నాయి కోరికల్లో, బాగుని దాకుని ఉన్నాయి మూలల్లో. ఇంకేంటే ముందు ఆ కోరిక తీర్చుకొని తర్వాత మనం వెళ్దాం అని చెప్పి నెమ్మదిగా. ఎప్పుడైతే మనం బోర్డు పెట్టేసామో, మేము భక్తిలో దిగిపోయామో వచ్చి అని చెప్పి అవన్నీ కూడా ఇప్పుడు ఎలాగంటే అండి, మనకి ముక్కులు ఎగ్గొట్టేసి బోర్డు తిప్పేశారు అనుకోండి, హైవే పెట్టేశారు అనుకోండి, అప్పులు ఎగ్గొట్టేసి హైవే పెట్టేశారు అనుకోండి, అది బోర్డు తిప్పేసినప్పుడు అంటే మేము దివాలా తీసేసాం, మేము సరిగ్గా కట్టమన్నప్పుడు మొత్తం రోడ్డు మీకు వచ్చేసి మాకు అన్యాయం చేసేసో, మా బతుకులు ఎలా చేసేసో, నువ్వు బాగుపడి సత్తావు అని చెప్పి రకరకాల శాపనార్థాలు ఎట్టేస్తారు. అలాగే మేము ఇంకా జ్ఞానంలో దిగిపోతున్నాం, మేము బస్సులో దిగిపోతున్నాం. ఎప్పుడైతే బోరి పెట్టేసుకుంటామో మనం, ఈ అప్పులు అందరూ వచ్చేస్తారు. మా వాసన సంగతి ఏంటి, మా కోరికల సంగతి ఏంటి, ఒకసారి పడిపోతాయి. అదే మామూలుగా బోర్డు చెప్పినంత కాలం పర్లేదు, వ్యాపారాలు చేసుకుంటాం. బోర్డు చెప్పేసి తెలిసిన తర్వాత అందరూ వెళ్ళిపోతాం. చాలా చెదగొట్టేద్దాం పాపం వచ్చేస్తాను. ఇంకా చెదగొట్టేయడం మనకేం కలిసి రాదు. అయినా కానీ
నేను నీళ్ళు పెట్టి కనపడితే చాలు అది చెత్త కొట్టేద్దు అని అంత కోపం వచ్చేస్తుంది అన్నారు. వాసనలకు ఎందుకు రాదు? ఎందుకంటే ఎక్కువ వస్తుందండి అప్పుడు వాసన ఇంకా బదిలీ అన్ని కలిపి వచ్చేస్తాయండి. ఎప్పుడైతే జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేమో మనసు ఇంక ఈ బోర్డు తిప్పేస్తున్నాడు, మనకి కోరికలేం తీర్చేలా లేదు, కనపడలేదు అని చెప్పి మొత్తం అన్ని రోడ్డు ఎక్కేస్తాయండి. అంచేత మన సాధనలో దిగిన తర్వాత ఇవన్నీ పెరిగిపోతా ఉంటాం. మా పాత బాకీలన్నీ తీర్చొద్దని మరి అందరూ రోడ్డు ఎక్కేది. మన సంగతి ఏం చేసావు? కనపడితే చాలు, నువ్వు ఈసారి జ్ఞానం అన్నావా నీకు మామూలుగా ఉండదు. నా కోరికల సంగతి ముందు చూడు, పొట్టిగారు ఎక్కువ పడతా బాగా ఉంటాయి. ఎక్కువ పడిపో. ఏంటో ఒకడికే వాడు తీర్చాకి వెళ్ళాం అనుకోండి, బోర్డు చెప్పకుండా వాడు తీర్చాకి వెళ్ళాం అనుకోండి, వాడికి ఇచ్చేస్తారే మనకు కూడా ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళందరూ ఊరుకుంటారు. అదే మనం బోర్డు తిప్పేసి కూర్చుంటున్నాం అనుకోండి, దెవలు తీసేసినట్టు. ఇంక అలాగే ఇంకా మన కోరికలు తీర్చడానికి మొత్తం అందరూ ఒకసారి పడిపోతారు. అప్పుడు తట్టుకోవడం కష్టం. అంటే మన మనసుకి కనుక ఏనాడైనా పొరపాటుని నిజంగానే జ్ఞానం కోరుకుంటున్నాడు, నిజంగానే జ్ఞానం కోరుకుంటుంది ఇలా దగ్గర రావాలని చెప్పి ఎప్పుడైతే అనిపిస్తుందో దానికి రూఢైపోతుంది అనుకోండి. ఇంకా మనం కఠిన లేదంటే లోపలికి వెళ్ళిపోయేలాగా ఉన్నట్టు మన సంగతి ఏంటని చెప్పి ఒకసారి వచ్చి పడిపోతాం. అలా రావాలని గురువు కూడా చేస్తాడు. తొలగిపోవాలి కదండి అది కూడా. మొత్తం మూలలో దాక్కున్న వాళ్ళు అందరూ వచ్చి పడిపోయిన తర్వాత అందరినీ కలిపి ఒక వల్ల పడేసి శుభ్రంగా అంటించేస్తారు. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అందరూ వచ్చేస్తారు కదండి, వాసనలు అన్ని వచ్చేస్తాయి ఒకసారి. కామం వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది, మొత్తం అన్ని వచ్చేస్తాయి. మన కాంక్ష నిజమైంది అని మనసుకు కూడా ఎప్పుడో ఒక రూఢి అవుతుంది. రూఢి అయిన తర్వాత అప్పుడు అన్నింటిలో పంపించేస్తుంది. వెళ్ళిపోండి ఇప్పుడు వదులు చేసుకోండి అని. అప్పుడు కనుక గురువు పాదాలు పట్టుకుని ఉండగలిగామా లోకి వచ్చినట్ట మనకు హృదయంలోకి దిగింది. కానీ అందరూ అక్కడే బాల్తో కొడతాం. ఈ వాసనలన్నీ అంటే జ్ఞానకాంక్ష నిజమే, కొంతమంది చూస్తా ఉంటాం మన వాళ్ళకి. ఒకప్పుడు వాళ్ళకి జ్ఞానకాంక్ష నిజమే, ఏదో మళ్ళీ మధ్యలో ఎక్కడో దగ్గర పదం అవుతుంది. జ్ఞానకాంక్ష నిజమైనప్పుడు ఇవన్నీ వచ్చి మీదడిపోతా ఉంటాయి. అన్ని వచ్చి మీదడిపోయినప్పుడు మన గురువుని ఆశ్రయం, ఆయన పాదాలే మనకి గతి. గురువు పాదాలు అంటే ఏదో చర్మ మాసంతో కూడిన పాదాలు అనుకుంటున్నారా? అటువంటివి కాదయ్య. మన మనస్సుకి మూలం హృదయం అనేది ఎక్కడైతే ఆ ఉనికి తెలుస్తూ ఉంటుందో దానికి ఆది, దీనికి మూల, దీనికి చివర, దానికి మొదలు, అది గురువు పాదం. ఆశ్రయించితే రావచ్చు. గురువు లేకపోతే మన బతుకు ఎంత సాధన చేసినా కానీ రేవనింపు ఉండదు, గుడ్డోడి బతి అయిపోతుంది, చీకట్లో చచ్చెడుతున్నట్టు ఉంటుంది. ఏది ఎందుకు వస్తుందో తెలియదు, మనం కూడా ఏ సాధన ఎందుకు చేస్తున్నామో తెలియదు. చేసేసామనుకుంటా ఉంటాం, ఈ లోపం వెళ్ళి అహంకారం పెరిగిపోతాం. సాధన బాగా చేసాము, పూజ బాగా చేసాము అని ఎప్పుడైనా అనిపించిందా? దుమ్ము పెరిగినట్టే లెక్క. సాధన బాగా చేసేసాను అని చెప్పి మన మనసే చెబుతా ఉంటది, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నావో, పూజ ఎంత బాగా చేస్తున్నావో, జపం ఎంత బాగా చేస్తున్నావో అని చెప్పి మన మనసు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఎవరో ఇచ్చేవాళ్ళు ఉంటారులేండి. ఇప్పుడు వ్రతాలకి నోవులకి కూడా ఇస్తారు కదండి, దేవుడు మంచి పెడతా ఉంటారు, వాళ్ళు కూడా థ్యాంక్స్ చెబుతా ఉంటారు, ఎంత బాగా పెట్టారు అని అనుకుంటా ఉంటారు. ఈ నోములకి వ్రతాలకి శిక్షేది ఏం కాదు, ఒకరినొకరు పోడించుకోవడం కోసం బాగుంటుంది. అంటే మన అహంకారాన్ని వాళ్ళు పొగుడుతారు, వాళ్ళ అహంకారం మనకు కూడా పొగుడు వచ్చేస్తాం. వాళ్ళకి పేరు దక్కుద్ది, మనకేమో వాయినాలు దక్కుతాయి. ఇద్దరికి లాభమే. అంటే భక్తి పేరు మీద అది కూడా అహంకారాన్ని బాగా ఉపయోగించుకోవడం. బాగా చేసేమో మనకు అనిపించింది అంటే అహంకారం సంతోషిస్తుంది. నువ్వు చేసే పూజ వల్ల అహంకారం సంతోషించడం, శాంతి రావాలి.
మన మనసుకి ఎక్కడైతే మూలం ఉందో ఆ మూలం దగ్గరే గురువు పాదాలు ఉన్నాయి. ఆ గురువు పాదాల దగ్గర నుంచే అక్కడి నుంచే ఆ హృదయ యొక్క స్మరణ తెలుస్తుంది. గురువు పాదాలను ఆశ్రయించేది, గురువుకి బాగా నమస్కారం చేసేది అందుకని. అంతేగాని గురువు పాదాలకు నమస్కారం పెట్టద్దు అంటా ఉంటాం. గట్టి చెప్పేసినా కానీ వినరా. పాదాలకు నమస్కారం పెట్టద్దు అని బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, మంటలు వచ్చేస్తాయి. అంటే మంటలు వస్తే పడు, మా గొరికి మాత్రం తీరిపోవాలి. మా పాప కావాలంటే ఇచ్చేయాలి నీకు. ఇదేం చెప్తుంది అసలు. సాధకులుగా అసలు ఉండకూడదు అలా. ఆ సాధకులు అనిపించుకోరు కూడా. గురువు వద్దన్నారు అంటే మనం నమస్కారం పెట్టుకోవాలి కదా అక్కడ. అలా నమస్కారం పెట్టకండి అంటారు. కొంతమంది పెట్టిన ఏమనరా, కొంతమంది పాదాలు నమస్కారం పెట్టిన ఏమనరా. మనం ముట్టుకుంటూ ఉంటే మంటలు వచ్చేస్తున్నాయి అనుకోండి ఆయనకి. అంటే మనం మంటలు చెప్పిన తర్వాత వెళ్తున్నాం గురువుకి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన మీద వాళ్ళ భక్తులు అక్కడ మనకి గుర్తింపు రావాలని. ఏదో ఇంకేమన్నా నాన్నగారు వెనకాల తిరుగుతున్నారు, అంత భక్తులు అందరినీ ముట్టుకోవద్దన్నారా, మనం ముట్టుకున్నా ఏం అనలేదు. వాళ్ళకే పైకి చెప్పారు, మనకేమో నువ్వు పైకి చెప్పట్లేదు. ఎందుకు గురువుని మనం ఉపయోగించుకోవచ్చు, ఆయన గైడెన్స్ మనం పొందొచ్చు. ఆయన మంటలు పెట్టడం ఏంటి, మనం ఒక మాటను ఆచరిస్తే ఆయనకు రుణం తీరినట్టండి. అంతేగాని పాదాలు పెట్టాలంటే రుణం తీరినట్టు ఒకటి ఆచరిస్తే చాలు. కొంతమంది ఏం చేస్తా ఉంటారు ఏంటంటే పాదాలు పట్టుకుంటే పాపాలు పోతాయని చెప్పి, అంటే ఇది దగ్గర దగ్గర పాపాలు పోగొట్టుకోవడానికి అని చెప్పి గురువు పాదాలు కేవలం దానికోసం పట్టుకుంటాం. ఒక ఆయన ఏమన్నారంటే ఎంత ఉంటే ఎంత రోగం గురుగారితో చెప్పేస్తున్నారు. ఈయనేమన్నారంటే మరి తగ్గిపోతుంది ఎంత చెబుతుంటే అంటారు. పైపెచ్చు ఎలా వెనకేసిపోతున్నారంటే ఆయన వాదం ఏంటంటే ఆయన మన తండ్రి మీద తండ్రితో చెప్పుకోకుండా ఇంకెవరితో చెప్పుకుంటాం. మన బాధలనే ఆయనకి ఏమవుతాడు, ఆయనకి ఏమన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ కూడా మనకి ఎందుకు. మన పాపం మనం అనుభవించడానికి సిద్ధంగా లేనప్పుడు ఈ జ్ఞానం కావాలా. ఇంకైతే పూర్వజన్మలో పాపం చేసుకున్నాం, ఈ జన్మలో ఏదో దుఃఖ రూపంలోనో అవమానాల రూపంలోనో లేకపోతే ఎవరు చూడకుండా వదిలేయడం ఈ రూపంలోనో ఏదో మొత్తం ఏదో రూపంలో పెడుతున్నాడు. ఒంటి మీద ఒంట్లోనో ఇంట్లోనో ఎక్కడో దగ్గర పెడుతున్నాడు. పెట్టేటప్పుడు ఎంత ప్రీతితో తీసుకోవడం మానేసి నీ బాకీ ఇష్టంగా తీర్చాలి. అంటే నేను చేస్తున్న పాపం నేనే తీరుస్తాను, నువ్వు మోయడం కదా, ఎవరిని మోయనకుండా చెయ్యి, నా బాకీ ఇది నేనే చిత్తశుద్ధితోటి ఇప్పుడు తీరుస్తున్నాను. ఇప్పుడు గుర్తు వచ్చింది, ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నా అని చేత నేనే చిత్తశుద్ధితో తీరుస్తున్నాను, ఇష్టపూర్వకంగా తీరుస్తాను. ఆ తట్టుకునే ఓపిక నువ్వు ఇవ్వగలవు, తట్టుకునేలా చెయ్యి. ఈ లోపం బాకీలు తీరుతున్నాడు కదని చెప్పి ఈ లోపం ఏం పోదండి. ఆ దేహం ఏమని దేహబుద్ధి పోగొట్టుకోవడం కోసం బండనేది బాగుతున్నాడు దేహాన్ని. ఈ దేహమేనని అని చెప్పి దేహం బుద్ధి పెట్టుకుని ఎగిరి పడ్డాడు. ఇప్పుడేమో నేల మీద పడ్డాడు. ఇప్పుడు పాపం అనుభవించే రోజులు వచ్చినాయి. అనుభవించినప్పుడు అప్పులు చేసేటు, ఈ అప్పులేమో మీరు తీర్చండి అని చెప్పి ఎవరికి ఆడపిల్ల దక్కుదు. అది పద్ధతి, అది సాధన, అది సాధన అనుకుంటే నువ్వు అనుకుంటే సాధన అయిపోతుంది. అది నీ బాకీ నువ్వు తీర్చుకోవద్దా, గురువుని అలా బాధ పెట్టవచ్చా. అనుగ్రహ స్వరూపుడి దగ్గరికి, జ్ఞానాన్ని ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి మాటలయ్యి మా కొండకి మాటలయ్యి అంటాం. ఎలా కుదురుతుంది అది? ఈ కొండకి కిల్లు ఉందా? కిల్లు ఉంటే వేసుకో, ఇంకెక్కడికైనా పట్టుకు వేయించుకో. నువ్వు భరించలేకపోతే కనుక హాస్పిటల్కి పో.
లేకపోతే ఏడేళ్ళ వరకు దేహబుద్ధి ఉండడం వల్ల ఇది బాగా తెలుస్తుంది, దేహబుద్ధి పోగొట్టు అని ఏడు. ఆ ఏడిసేది ఏదో తెలుసుండేడు, తెలవకుండా దానికోసం ఎందుకు ఏడవటం? ఆడవచ్చు, జ్ఞానం కోసమే ఆడవచ్చు, తప్పు కదా. అది తెలుసుండి ఏడుసినట్టు. కోరికల కోసమే ఆడవటం, అనారోగ్యాలు పోగొట్టమని ఆడవటం, ఇవన్నీ తెలవకుండా ఆడవటం. తెలవకుండా ఆడద్దు, ఏడిస్తే తెలుసుండే ఏడు. ఆయన బాధ పెట్టడం కోసం నువ్వు వచ్చేవా? నీ బాకీ నువ్వు తీర్చవా? ఈ లోకంలో అవి పెట్టేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అవి పెట్టేసినా కానీ దేవుడి దగ్గర అవి పెడతాకు ఉండదు కదా. అప్పుడు ఖచ్చితంగా బాకీ తీర్చాలి కదా. మనం కూడా ఎప్పుడు అలాగే పెట్టుంటాం అని చెప్పి మనకి ఆ బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు తీర్చాలి. ఇష్టంగా తీర్చడం వల్ల ప్రారంభం వచ్చేపోతుంది. అయ్యో ఇంత బాధ పెట్టినా కానీ ఇంత బాధ అనుభవిస్తూ కూడా ఇష్టంగా అనుభవించారు కదా వీళ్ళు అని చెప్పి అప్పుడు గురువుకి, ఈశ్వరుడికి జాలి కలిగి, దయ కలిగి అప్పుడు ఆయన అనుగ్రహం మనకి ఇస్తాడు. ఒక సద్బుద్ధి వస్తుంది, ఒక మంచి మాట వినాలనిపిస్తుంది. వినాలన్నంత మాత్రం చేత సరిపోదు, అవి చెవుల్లో పడవు. ఆ పడే అవకాశాన్ని ఇస్తాడు. చెవుల్లో పడ్డది మాత్రం సరిపోదు, మనసుకి ఎక్కదా, మళ్ళీ మనసుకి ఎక్కే అవకాశం ఇస్తాడు. ఆ మనసును దాంట్లో తిప్పుగా ఉంటాడు. తిప్పుకోగా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ అండర్స్టాండింగ్ అనేది ఒక యోగంగా మారుతుంది. అవగాహన ఒక యోగం, బుద్ధి ఒక యోగం జరుగుతుంది. నాకు అర్థమైంది. మనం బాకీ చేయకూడదు, చేస్తాము ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ గురువు దగ్గరికి గురువుకి అపచారం చేస్తున్నామని తెలియట్లేదు. ఈశ్వరుడికి అపచారం చేస్తే గురువు రక్షిస్తాడు అంటారు. మరి గురువుకి అపచారం చేస్తే ఇంకెవరు రక్షిస్తారు? అపచారం చేస్తున్న సంగతి తెలియట్లేదు. ఇది చిన్న విషయం అని మన బాధలు ఆయన పట్టడం ఏంటంటే మన పని పెట్టుకుని ఆయనకి ఇచ్చేటి. నీ బాకీ నువ్వు తీర్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు నువ్వు సాధకుడు. కనీసం భక్తేనా అది? లౌకికులేనయ్యం కదా, వాళ్ళ బాకీలు వాళ్ళు తీర్చుతారు. ఒప్పుకోరు, పాల బాకీ ఉంటే పాల బాకీ కూడా తీర్చేస్తారు. లౌకికంగా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అది గుళ్ళోకి వెళ్తారు అనుకోండి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఎక్కడికి వెళ్తారు, శ్రీపురం అక్కడికి వెళ్తారు. అది వెళ్ళేటప్పుడు టికెట్లు మీరు తీసారు, కొబ్బరికాయలకేమో ఇంత అయింది, ఆ పళ్ళుకి ఎంత అయింది, ఆ పిల్లలేమో అక్కడ జాంకాయలు 2 దానికి ఎంత అయింది, మీరు తీసుకుంటే మేము తీసుకుంటాం. ఎంతో చక్కగా బాకీలు తీర్చేస్తారు. లౌకికులు కూడా బాగా తీరుస్తారు. సాధకులుగా మారిన చేసిన నిర్వాహకం గురువుకి పాపాలు అప్పచెప్పడం, మన బాధలు ఆయన బాధమంటాం. ఎంత చక్కటి గుర్తు చేసిందండి మనకి. అలా అడగవచ్చిన జ్ఞానం కోసం జ్ఞానం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి మాటలేమని అంటాం. ఎంత బుద్ధి పొరపాటు, మా బుద్ధి నాకు తెలియట్లేదు. దూరంగా నిలబడి దండం పెట్టుకుంటే ఆశీర్వదించడం ఆయన అనుగ్రహమే స్వరూపంగా ఉన్నవాళ్ళు, ఆశీర్వదించడమే పనిగా పెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరా మాకేది ఇవ్వాలి? అది బాకీలు ఇతరులకు అందజెట్టేసేవాళ్ళు మన సాధకులు ఏంటండి. పైగా మనకి మళ్ళీ జపం ఒకటి, పూజ ఒకటి. బాకీలు ఇతరులు చేస్తున్నా, జపం పూజ చేసేస్తున్నా. ఈ జపం పూజ దేనికోసం చేస్తున్నా? ఇంకా కొత్త అప్పులు చేయడం కోసం, కొత్త బాధలు అనిపించడం కోసం. కోరిక అనేది ఏమన్నా ఉందా అంటే వచ్చే జన్మలో కానీ ఈ జన్మలో కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దుఃఖం వచ్చి జరుగుతుంది. బాడీకి పరంగా రావచ్చు, మానసికంగా రావచ్చు, తలకు గుండెకి ఎక్కడ దుఃఖం రావచ్చు, బయట రావచ్చు, ఇంట్లో రావచ్చు, ఎక్కడైనా దుఃఖం రావచ్చు. అన్ని ఇచ్చేసి పంపించాడు లోకంలోకి అని చెప్తే మనకి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ తెలియట్లేదు. ఇంకా ఏదో ఇవ్వాలి అని
కొన్ని ఇస్తాడండి, ఎంతకాలం తింటాం, 100 ఏళ్ళు తినేస్తాం బాగా. అప్పటికి కోరిక తీరుతుందా? తీరదు. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు కావాలని కొన్ని ఇంకో 100 ఏళ్ళు ఇచ్చేస్తాడు. కానీ అప్పటికి కోరికలు తీరుతాయి? తీరవు. ఎప్పటికి ఇది మరి ఎక్కడ దొరుకుతున్నాయి? అంత ఉండాలి కదా దీనికి. దాన్ని తినేటప్పుడు దాన్ని చూడండి. పండు తిన్నా బలం తిన్నా ఒకసారి చూడండి, పండుని చూడండి. అది చూసినప్పుడు వెంటనే లోపల పెట్టేసుకోవడం కాకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు నలుగురిలో అయితే ఎవరైనా చూస్తారనుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. చూసి పండు అవ్వచ్చు, లడ్డు అవ్వచ్చు, జిలేబీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కొంతమంది కారం ఇష్టం ఉంటుంది బాగా. మీరు బాగా కారం తినేస్తున్నారని మీరు కారం తగ్గించదని చెప్పారు ఒక ఆయన. ఏమన్నా నాకు ఇష్టమైన నేను తినేస్తున్నాను, మరి తగ్గించలేను, నా వల్ల కాదు చెప్తే. తగ్గించకపోతే మీకే నష్టం, అదే మరి కోపం కింద వచ్చేస్తుంది బయటకు అది అన్నారు. కారం తింటారు బాగానే ఉంది, తర్వాత అదే కోపం కింద బయటకు వస్తుంది మరి అని చెప్పారు. కొన్ని రాజీలు పడలే ఉండడా. రాజీలు పడలేనప్పుడు కోరికల విషయంలో రాజీలు పడలేకపోతున్నాం అనుకోండి, దుఃఖం విషయంలో కూడా రాజీ పడదా. అదే రాజీ పడతా. ఎక్కడైతే పుట్టుకుంటుందో అక్కడ ఖచ్చితంగా చావు ఉంటుంది. కానీ వాళ్ళు పుట్టారు, చావు లేదు వాళ్ళకి అని ఎవరికైనా అసలు ఎవరైనా ఉంటారా? అలాగా ఎవరో ఉండరు. పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా చావు వస్తుంది. అలాగే ఎక్కడైతే కోరిక ఉంటుందో, దాంతో రాజీ పడలేకపోతున్నావో అక్కడ ఖచ్చితంగా దుఃఖం ఉండి తీరుతుంది. ఆ దుఃఖాన్ని అనిపించి తీరాలి. ఆ దుఃఖాన్ని అనిపించడానికి సిద్ధపడి ఉంటే కనుక అప్పుడు కోరికను తీర్చుకోవాలి. సిద్ధపడి అలా కూడా కొంతమందికి ఇష్టమే. ఆ కారణం నేను అడగలండి, కొంత దుఃఖం వస్తే రానండి అని చెప్పేస్తాను అక్కడ. స్థిరానంలో దొరకండి అంటే ఎవరో మహానుభావులు దొరకపోతారా? అక్కడికి వెళ్ళి మన అప్పులు తగిలించేయచ్చు కదా. సద్గురు దగ్గరికి వెళ్ళి మన అప్పు ఆయనకి ఇచ్చేయచ్చు కదా. ఇదేం వేడుకో? అసలు ఈ సాధకుడికి ఈ తెంపు ఉందా, నిజాయితీ ఉందా సాధనలోనూ? అప్పులు అసలు చేసేయడం, ఆయనేమో బాకీలు తీర్చున్నారు. ముందు అప్పు చేసేటప్పుడు తీయొద్దని చెబుతున్నారు. ఎవరి చేత ఆల్రెడీ ఎవరి చేత చెప్పేస్తున్నారు. చెప్పించేటప్పుడు అప్పుడైనా ఆ మనిషి చెప్పాడు లేదా ఆ గుణం చెప్పింది, అసలు గుణాలని మనుషులు చూస్తున్నావు తప్పించి ఈశ్వరుడు లోపల ఉన్న, నీ లోపల ఉన్న ఈశ్వరుడే ఆయన లోపల కూడా ఉండి నీకు చెప్పేస్తున్నాడు. కారం తగ్గించు, కారం తగ్గించే పాపం పోదు. మరి అంటే సీడ్ తిన్న వాళ్ళకి లేదా అంటే సీడ్ తిన్నాక వచ్చేస్తుందండి. మనిషి చాలా మంచివాడు, గుణం మాత్రం గుడ్డిదని చెబుతా ఉంటాడు. ఎంత మంచివాడితో సగం అంటే గుణం మంచిది కానప్పుడు నాకు కావాల్సింది అక్కడ లోకాన్ని పాడు చేస్తున్నావా బాగు చేస్తున్నావా? పని లోకం సంగతి దేవుడు మనం బాగుపడుతున్నావా మనం చెడిపోతున్నావా మనకు తెలుస్తుంది కదా. ఇతరుల దాకా ఎందుకు? అది తినొచ్చా తినకూడదా? బుద్ధి చెబుతా ఉంటుంది తినొద్దు తినొద్దు తినొద్దు, మోతెత్తిపోతా ఉంటది బుద్ధి. అది వండేటప్పుడు చెప్పేస్తా ఉంటది, ఇతరులకు పెట్టి నువ్వు తినొద్దని చెప్పేస్తా ఉంటది. నీకేదో డ్యూటీ ఉంది కాబట్టి అలా పెట్టు, కానీ నువ్వు మాత్రం తినొద్దు అని చెబుతా ఉంటది. ఆ చెప్పినప్పుడు ఆ సరేలే వింటానులే 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 అంటూ మళ్ళీ మనసు గారు ఏం చేస్తారా, ఎలాగ ఉండేం కదా మళ్ళీ ఎప్పుడు వండుకుంటాం అని చెప్పి ఈ పట్టుకు తిందాం తినేట.
ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నవాళ్ళు అంత అయిపోయాం, ఎలాగైపోయాం మన తిన్న దాని వల్ల కదా. అంటే మన తిన్న దాంట్లోంచే కదా మనకి ఎన్ని వచ్చాయి, ఎకారాలు సకారాలు ఎన్ని వచ్చి తిన్న దాంట్లోంచే కదా. నాలుగు మాత్రం కట్టుకోం, జపం బాగా వచ్చేయాలంటాం, ఎలా వచ్చేస్తుంది? నాలుగు మాత్రం కట్టుకోం, ధ్యానం బాగా వచ్చేయాలి, పరమేశ్వరుడి దగ్గర ఉన్న ఆనందం అంతా మనకు వచ్చేయాలి, ఎలా వచ్చి పడిపోతుంది? నీ నోరు మాత్రం తెరవం, పోసేయండి అంటున్నాం, జ్ఞానామృతం పోసేయండి అంటున్నాం. అప్పుడు నోరు తెరవనప్పుడు పాయసమే పోయలేరు, బలవంతంగా గొట్టం పెట్టి పోయాలి. ఇంకా నోరు మాత్రం తెరవం. నోరు కట్టుకోకుండా జపం అలా తెలుస్తుంది. నియమాలు నిష్ఠలు ఎక్కువైపోయే వాళ్ళు కొంతమంది ఆ రకం పెట్టుకోవాలి, కొంతమంది ఉంటారండి. ఎంతసేపు పూజలు జపాలు వ్రతాలు ఉపవాసాలు, ఇవాళ ఆ వారం ఇవాళ ఈ వారం అని చెబుతా ఉంటారు. నియమాలకి నిష్ఠలకి వచ్చేసే పనులు అయితే అంటే చాలా నిష్ఠాగరిష్ఠులు ఉంటారండి. నియమాలకి నిష్ఠలకి అందదు కాదు. పరమేశ్వరుడి మీద మనకున్న ప్రేమ నిష్ఠగా మారుతుంది ఆటోమేటిక్ గా. తండ్రి, ఇంట్లో వాళ్ళు ప్రేమించినంతగా నేను ప్రేమించలేకపోతున్నాను తండ్రి, కనీసం నేను ప్రేమించే శక్తిని నాకు అని అడగలేకపోతున్నాం. ఇంట్లో వాళ్ళు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, ఇంకా బాగా ప్రేమించలేదు అని చెప్పి అడుగుతుంది. అది ఒక టైప్. రెండో టైప్ ఏంటి, మేము ఇప్పుడు సాధకులైపోయాం కాబట్టి వాళ్ళు ప్రేమించకపోయినా కానీ మేము మాత్రం వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. నీ సంగతి ఉంటే తర్వాత చూద్దాం, ముందు వాళ్ళు ప్రేమించేలా చెయ్యి చెప్పంటున్నాం. ఈశ్వరుడి మీద మనకున్న ఆ నిండైన ప్రేమనే భక్తి అన్నాం. ఆ నిండైన ప్రేమ కుదురుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి నిష్ఠ వస్తుంది, ఉపవాసం ఆటోమేటిక్ గా కుదురుతుంది. సహజంగానే అభ్యస్తా ఉంటాయి, దానికి సహజంగా వచ్చేస్తుంది. నిష్ఠను నేర్పక్కర్లేదండి. తుష్టి ఉన్న చోట నిష్ఠ వచ్చేస్తుంది, మనసుకు తుష్టి వచ్చేస్తుంది. నామం బాగా చేస్తున్నారనుకోండి, ప్రేమగా చేస్తున్నారనుకోండి, తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తిగా ఉన్న చోట నిష్ఠ వచ్చేస్తుంది. ఇది ఎంతవరకు తినాలి, ఎంతవరకు తినకూడదు, గోపికలు ఏం తింటున్నాం అని కూడా ఎప్పుడూ చూసుకోలేదండి. వాళ్ళు చాలా అందమైన వాళ్ళు, కానీ వాళ్ళ అందమైన వాళ్ళ సంగతి వాళ్ళకి తెలియదు. శారీరకంగా అందమైన వాళ్ళు, మానసికంగా అందమైన వాళ్ళు. అక్కడ మనసు అంటే అహంకారం అనే దృష్టిలో కాదు, అక్కడ మనసు అంటే హృదయం అనే అర్థం. రాధ మాధవ్ నిండైన ప్రేమ, రాధకి మాధవుడు. అది శారీరకం కాదు, మానసికం కాదు. ఆ ప్రేమ అంటే అక్కడ చైతన్యమే, చైతన్యానుభూతి అండి. ఏదో నాయకుల మధ్య ఉండే విరహం కాదు అది. రాధాకృష్ణుడికి కూడా విరహం ఉంది, ఆ విరహం ఈ విరహం కాదు. అహరహం నేను అనే ఆ ఏదైతే చైతన్యం ఉందో, ఏదైతే ఎవాల్వ్ అవుతా ఉందో ఆ విరహం. రాధాకృష్ణుడికి శారీరకంగా దగ్గర కాదు, మానసికంగా దగ్గర కాదు, హృదయంగా ఒకటి. బాగా క్లోజెస్ట్, నియరెస్ట్, డియరెస్ట్ హృదయాలుగా దగ్గర. అంచేత ఎప్పటికీ వారి గురించి మనం చెప్పుకోవాలి. వారు బహుశా అందంగా ఉంటే ఉండొచ్చు, ఆ చిత్రకారుడు ఏమన్నా పెయింటింగ్ వేశారనుకోండి,
వీళ్ళదే అంటే మనకి భౌతికంగా శరీరం చూడటం అలవాటు కాబట్టి రాధాకృష్ణులను చూస్తే వీళ్ళు ప్రేమికులేమో ఎప్పుడు మనం ఈ సినిమాలో చూసే ప్రేమికులేమో అని చెప్పి మనం అనుకుంటాం. మన దేహబుద్ధి కారణం అది. అంతేగాని ఆడకి దేహబుద్ధి లేదు, ఇద్దరికే దేహబుద్ధి. మాధవుడికి దేహబుద్ధి లేదు, రాధకి దేహబుద్ధి లేదు. ఇద్దరు దేహాలు వేరువేరుగా ఉన్నా ఆత్మగా ఒక్కడిగా ఉన్నారు. ఆత్మగా ఒక్కడిగా ఉన్నారో ఆ విషయం వాళ్ళకి తెలుస్తూ ఉంటారు. మనకు తెలియటం లేదు, వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఆత్మగా ఒక్కడిగానే ఉన్నారు, చైతన్యంగా ఒక్కడిగానే ఉన్నారు.